గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పొలంబడి కార్యక్రమం నిర్వహించిన జేడీ ఫౌండేషన్. పర్యావరణ పరిరక్షణ మరియు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూరగాయలు, ఆకుకూరలు, పాదులు తదితర మొక్కలు నాటించడం జరిగింది. ముందుగా మొక్కల ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించి అనంతరం వారిచే మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ శ్రీమతి స్వర్ణలత, అలాగే ఇతర ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. అధ్యాపకుల ద్వారా పిల్లలకు పొలంబడి కార్యక్రమంలో ప్రాక్టికల్గా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి స్థలంలో మొక్కల్ని నాటించేటువంటి కార్యక్రమం చేపట్టి వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం నేర్పుతున్నారు. ఈరోజు భారతదేశం యావత్తు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బాలికల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ బాలికల యొక్క హక్కులు, బాలికలు చదువుకోవాలి, బాలికలను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, సమాజానికి పనికొచ్చే పనిముట్టుగా తయారు చేద్దామనే నినాదంతో ఈరోజు మా పాఠశాలలో బాలికా దినోత్సవాన్ని చేపడుతున్నాం. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ వారు మా పాఠశాలలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లలకి మొక్కల యొక్క ఆవశ్యకత, మొక్కలు పెంచడంపై వాళ్ళు దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్న విషయం మీద విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేసి విద్యార్థుల చేత అనేక రకాలైన మొక్కలను మా పాఠశాలలో వాళ్ళ చేత నాటించి కిచెన్ గార్డెన్ను తయారు చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా జేడీ ఫౌండేషన్ వాళ్ళు గతంలో కూడా మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి లైబ్రరీని మా పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది. అది ఎంతో ఉపయోగకరంగా పిల్లలు ప్రతిరోజు లైబ్రరీ పీరియడ్లో చదువుకుంటూ దాని యొక్క లైబ్రరీ బుక్స్ చదువుకోవడం, పుస్తక పఠనం అనే దాని మీద వాళ్ళ ఆసక్తిని పెంపొందించుకోగలుగుతున్నారు. నెక్స్ట్ మా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కోసం మరి జేడీ ఫౌండేషన్ వాళ్ళని అడిగినప్పుడు జేడీ ఫౌండేషన్ నుంచి ఒక ట్యూటర్ని ఏర్పాటు చేసి మొత్తం 1 నెల రోజుల వరకు మరి పిల్లలందరికీ కూడా పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని పిల్లల చేత చెప్పించి తయారు చేయించి వాళ్ళ ఎగ్జామినేషన్కి తయారు చేశారండి. ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి మా పిల్లలందరూ బాగా రాశారు. ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. మరి ఈ ఇష్యూలో కూడా జేడీ ఫౌండేషన్ మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అదే కాకుండా సీడ్ బాల్స్ కార్యక్రమం కూడా మా పాఠశాలలో చేపట్టడం జరిగింది. సీడ్ బాల్స్ కూడా చాలా భారీ ఎత్తున మా పిల్లలందరూ కూడా సీడ్ బాల్స్ తయారు చేశారు. జేడీ ఫౌండేషన్ సీడ్ బాల్స్ యొక్క ఆవశ్యకత, ఎక్కడూ కూడా పెరగలేని అడవులు పెంచాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అడవులు లోపించి ఆక్సిజన్ లోపించే పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో సీడ్ బాల్స్, అందులో ఒక సీడ్ని మనం బాల్లో పెట్టి దూరంగా అడవులు పెంపకం కోసం దూరంగా మనం విసిరినప్పుడు, నిర్జన ప్రదేశాల్లో విసిరినప్పుడు అక్కడ అడవులు బాగా ఉత్పత్తి చేయగలుగుతున్నాం, అడవుల పెంపకాన్ని చేపడుతున్నాం. ఇది కూడా పిల్లల్లో అవగాహన కల్పించారు. తర్వాత ప్లాస్టిక్ అవేర్నెస్, ప్లాస్టిక్ వాడకూడదు, భూమి కూడా బ్యారన్ ల్యాండ్ అయిపోతుంది, భవిష్యత్తులో ఎందుకు పనికిరాని ల్యాండ్గా మారిపోతుంది. కాబట్టి మనం బజారుకి వెళ్ళేటప్పుడు చెట్టు సంచులను వాడదామని చెప్పి ఈ జేడీ ఫౌండేషన్ వాళ్ళు మా విద్యార్థులందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జేడీ ఫౌండేషన్కి మా పాఠశాల తరఫున, మా పాఠశాల సిబ్బంది తరఫున, మా విద్యార్థులందరి తరఫున మాకు జేడీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.